కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టరాడు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రస్తుతం చూడొచ్చు ఆ తయారీ విధానాన్ని స్పష్టంగా, అంటే ఎలా తయారు చేస్తున్నారు అనేది చేసి చూపిస్తూ ఉన్నారు. అధికారులు వాళ్ళకి ప్రశ్నించేసరికి వీళ్ళు స్వయంగా ఒక స్టవ్ మీద ఒక బాణాలు పెట్టి అందులో ఇటువంటి నూనె ప్యాకెట్ అని పోసి ఆ తర్వాత పక్కనే ఒక క్రీమ్ కూడా ఉంది. ఆ డబ్బాలో ఉన్న క్రీమ్ను దీంట్లో వేసి ఆ తర్వాత ఆ కలర్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఈ బాటిల్స్లో కలర్స్ ఎసెన్షియల్ కలిపి దీంట్లో వేసి మరిగించిన తర్వాత ఇది స్వచ్ఛమైన నెయ్యిగా అది ఆ రూపంలో తయారవుతుంది. అది ఎంతలా అంటే సువాసన కూడా అచ్చంగా ప్యూర్ నెయ్యి గీ ఎలా ఉంటుందో అదేవిధంగా వాసన కూడా వస్తుంది. ఇక్కడంతా కూడా మెటీరియల్ కనిపిస్తుంది. ఒకవైపు ఈ వనస్పతికి సంబంధించిన ప్యాకెట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక క్రీమ్, అంటే క్రీమ్ లాంటి పదార్థం ఉంది. ఇది అలాగే నూనెను రెండూ మిక్స్ చేసిన తర్వాత అది వేడి చేసి ఆ తర్వాత ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఈ కలర్స్ని వాటిలో మిక్స్ చేస్తారు. దీంతోపాటు ఈ ఎసెన్స్ రావడానికి పూర్తి స్థాయిలో ఇటువంటి రసాయనాలు కూడా వినియోగిస్తారు. అవి పూర్తిగా మరిగించిన తర్వాత ప్యూర్ ఘీ అనేది అది తయారవుతుందని అధికారులు చెబుతున్నారు. మనతో తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఎన్నాళ్ళ బట్టి మీరు తయారు చేస్తున్నారు ఇది? నేను ఒక నెల అవుతుంది సార్. మామూలుగా ఊరికి తెలుసు అంతే. ఎక్కడి నుంచి మీరు? మేము బళ్ళారి నుంచి వస్తున్నాం సార్. బళ్ళారి కర్ణాటక. ఓకే. బెనకాల మీద ఆల్రెడీ పల్లెటూరు ఉంటుంది సార్. అక్కడి నుంచి పల్లెటూరు నుంచి వచ్చేస్తాం. అంటే ఇలా తయారు చేస్తారని ఎక్కడ తెలుసుకున్నారు మీరు? మేము బెంగళూరులో తెలుసుకున్నాం సార్. బెంగళూరులోనూ అక్కడ తయారు చేస్తారు, వాళ్ళు చూపించారు, అక్కడి నుంచి చూస్తారు సార్. ఓకే. ఏటేటి మిక్స్ చేస్తే ఆ నెయ్యి అనేది తయారవుతుంది? అదే సార్, పామాయిల్ కొంచెం డాల్డా వేస్తాం సార్, అంతే. అదే ఎన్పూస్ వేసి కర్రీ పెడతాం. ఎన్పూస్ సార్, అది ఎన్న ఉంది కదా, ఏమంటారు దానికి? ఎన్న అంటారు సార్. ఎన్నపూస్. ఈ ముడి సరుకు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? అది బెంగళూరు నుంచి సార్. ఎంత మొత్తంలో వేస్తే క్వాంటిటీ, ఎంత మొత్తంలో నెయ్యి తయారవుద్ది? అదొకటి 2 వేస్తాం సార్. అదొక 6 కేజీలు అది వేస్తాం సార్. ఎన్నపూస్ కర్రీ పెట్టి డాల్డా 1 లీటరు, నూనె 1 లీటరు, 6 కిలోల క్రీమ్ వేస్తారు. వేస్తాం సార్. మీరు కూడా బళ్ళారే? అవును సార్, బళ్ళారి. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు ఇది? ఒక 15 రోజులు అలాగే చేస్తాం సార్. ఓకే. అప్పుడప్పుడు వైజాగ్ వస్తుంటారా? అవును సార్, పండుగల సీజన్ మాత్రం వస్తాం సార్. పండుగల సీజన్కి వస్తారు? అవును సార్. తయారు చేసింది ఎక్కడ అమ్ముతారు? ఇదే పల్లెటూరులో సార్, మామూలుగా అక్కడే వెళ్ళేసి ఇంటి దగ్గర. మీ నుంచి ఎవరు కొంటారు? మీరే ఇంటింటికి వెళ్తారా లేకపోతే మీ నుంచి ఎవరైనా కొంటారా? అంతే, మామే ఇంటి దగ్గరికి అమ్మేస్తాం సార్. అక్కడే వెళ్ళేస్తాము ఇంటి దగ్గరికి. అంటే జనాలు హెల్త్ పాడవుతుంది, ఇబ్బంది పడే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వస్తాయంటారు. అంటే ఇంత ఇబ్బంది మీరు చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? వాడలేదు సార్, అదే దీపాలకి వాడతారు సార్. దీపాలకి సార్, దీపరాజుకి. మీరు దీపాలకే అని చెప్తున్నారా? అదే ఆవు నెయ్యి అని ఇస్తాం సార్. ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి వంటకాలు కూడా వాడతారు కదా? వంటకు లేదు సార్, వాడదు లేదు సార్, వంటకేం లేదు. అదే దీపాలకే ఎక్కువ వాడతారు సార్. అప్పుడప్పుడు వైజాగ్ వచ్చి సీజన్ వారీగా వచ్చి వీళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు. ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ క్రీము బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. దీంతోపాటు లోకల్గా ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి దాన్ని ముడి సరుకులన్నీ కలిపి దాన్ని మరగబెట్టి ఈ ఘీని తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘీ ఒక్కసారి వాడితే అది హార్ట్ పైకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు. మరోవైపు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి దాదాపుగా 120 లీటర్ల వరకు కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.